నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ప్రస్తుతం చిన్న వయసు నుంచే మోకాళ్లు, భుజం, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణాలేంటి? అలాగే కీళ్ల నొప్పి సాధారణంగా ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆర్థోపెడిక్ నిపుణుడిని సంప్రదించాలి? అలాగే జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది? ఇదే అంశాలపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మెడికవర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఏ వరుణ్ తేజ గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో డాక్టర్, నమస్తే. నమస్తే డాక్టర్, ముందుగా మనం ఈ మధ్యకాలంలో చూస్తే చిన్న వయసు నుంచే మోకాళ్ళ నొప్పులు, భుజం నొప్పి, కీళ్ళ నొప్పులతో చాలా మంది సఫర్ అవుతున్నారు. సో ఇంత చిన్న వయసులో ఇవి రావడానికి కారణాలు ఏంటి? యూజువల్గా ఎక్కువ కూర్చుని పనిచేసే వాళ్ళకి, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, ఎక్సర్సైజ్ ఎవరైతే చేయరో, డైలీ రొటీన్ ఎక్సర్సైజ్ చేయరో, లేకపోతే విటమిన్ డి అండ్ కాల్షియం లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి చిన్న వయసులో జాయింట్ పెయిన్స్ ఎక్కువ వస్తాయండి. ఓకే, అంటే ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ ఒకటి, మెయిన్ లైఫ్ స్టైల్ చేయకపోవడం, ఇవి కూడా అయ్యే మెయిన్ రీజన్స్ అండి. లైఫ్ స్టైల్, ఎక్కువ కూర్చుని పనిచేసే వాళ్ళకి, వెయిట్ కంట్రోల్లో లేని వాళ్ళకి, డైలీ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకి, వీళ్ళకి ఎక్కువ వస్తాయి. అండ్ విటమిన్ డి అండ్ కాల్షియం లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా జాయింట్ పెయిన్స్ వస్తాయి చిన్న ఏజ్లో. ఓకే, ఏ ఏజ్ నుంచి వచ్చే అవకాశాలు మామూలుగా ఉంటాయి? చిన్న ఏజ్ అంటే ఒకప్పుడు అంటే 40+ అట్లేవో అని చెప్తుండే. 25 years నుంచి జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. మీరు చూస్తున్న కేసెస్ అంటే ఏ ఏజ్ నుంచి వస్తున్నాయి? యూజువల్గా ఫీమేల్స్కి 25 to 45 years మధ్యలో వాళ్ళకి కీళ్ళవాతం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో వాళ్ళకి వస్తాయి. మేల్స్లో అయితే యూజువల్గా వాళ్ళు కింద పడి దెబ్బలు తగిలిన వాళ్ళకి, సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోని వాళ్ళకి పెయిన్స్ ఉంటాయి. అండ్ ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట, అంటే ఎప్పుడు ఎక్కువ కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసి మధ్యలో బ్రేక్స్ తీసుకోకుండా ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తాయి. ఓకే, సో ఇది అంటే ఇనీషియల్ స్టేజ్లో ఈ కీళ్ళ నొప్పులు అంటే మోకాళ్ళకి సంబంధించి కానీ, భుజం నొప్పులు కానీ, ఈ కీళ్ళ నొప్పులు ఇవి ఏవైనా కానీ, ఈ జాయింట్ పెయిన్స్ అనేవి వచ్చినప్పుడు ఇనీషియల్గా వాటిని ఎలా గుర్తించాలి? యూజువల్గా ఫస్ట్ 2 days వరకు పెయిన్ తగ్గకపోతే ఇప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే మెడికేషన్, ఫిజియోథెరపీ, ఐస్ ప్యాకింగ్ ఇవన్నీ చేస్తామండి. అప్పుడు తగ్గిపోతే, లేకపోతే రిక్వైర్డ్ బ్లడ్ టెస్ట్లు చేసి విటమిన్ డి కానీ కాల్షియం లెవెల్స్ కానీ తక్కువ ఉంటే వాటి కరెక్షన్ చేసుకుంటాం అనమాట. అదే ఏమైనా ఇంజ్యూర్ అయితే వాళ్ళకి అవసరమైన ఎక్స్రేస్, ఎంఆర్ఐస్ తీసి వాటిలో ఏమైనా ప్రాబ్లం ఉంటే రెక్టిఫై చేయడానికి చూస్తాం. ఓకే, సో అంటే ఈ కీళ్ళ నొప్పులు ఇలాంటివి స్టార్ట్ అయినాయి అని చెప్పి, అంటే మొదలవుతుంది, చేంజెస్ వస్తున్నాయి బాడీలో అని చెప్పి ఎలా తెలుస్తుంది? అంటే పేషెంట్కి ఎలాంటి సిమ్టమ్స్ గుర్తుపట్టచ్చు? అది పెయిన్ అండి. పెయిన్, కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది. అంటే మెడికేషన్ తీసుకున్న ఒక డాక్టర్ ఒక 5 days పెయిన్ మెడికేషన్స్ రాసిచ్చి 5 days అయిపోయిన తర్వాత కూడా పెయిన్ కంటిన్యూ అవుతూ ఉంటే అప్పుడు మనం రిక్వైర్డ్ టెస్టులు చేసి దాన్ని రెక్టిఫై చేసుకోవటమే అండి. ఓకే, సో ఇది అంటే ఇందులో చాలా రకాలు ఉన్నాయి కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఫస్ట్ మనం తీసుకుంటాం. మోకాళ్ళ నొప్పులు అనేవి స్టార్ట్ అయ్యాయి అంటే మొదలైంది, ఇది ఎలా, ఎప్పటి నుంచి? మోకాళ్ళ నొప్పులు అనేది యూజువల్గా ఆఫ్టర్ 45 or 50 years తర్వాత మొదలవుతుందండి. మేల్స్ కన్నా ఫీమేల్స్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. అది యూజువల్లీ అరుగుదల వల్ల ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళ సిమ్టమ్స్ ఏముంటాయంటే ఎక్కువ దూరం నడవలేకపోవటం. అంటే ఒకప్పుడు బాగానే నడిచేవాళ్ళు, సందు చివరికో లేకపోతే వీధి చివరికో నడిచేవాళ్ళు, ఇప్పుడు నడవలేకపోతున్నారు అంత దూరం. అండ్ కూర్చుని లెగవటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే కింద కూర్చుని లెగవటానికి వితౌట్ సపోర్ట్ వాళ్ళు లెగవలేరు. మెట్లెక్కి దిగేటప్పుడు వితౌట్ సపోర్ట్ ఎక్కలేరు, దిగలేరు. సో అది అరుగుదలకి సూచన అన్నమాట. ఓకే, ఇది 40+ నుంచి వస్తుందంట? 45-50+ నుంచి యూజువల్గా స్టార్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ భుజం నొప్పి విషయానికి వస్తే ఇది ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది ఒకటి, నెక్స్ట్ ఎలా దీన్ని గుర్తుపట్టచ్చు, దీని సిమ్టమ్స్? భుజం నొప్పి యూజువల్గా భుజం చుట్టూతా రొటేటర్ కఫ్ మజిల్స్ అని ఉంటాయండి. అవి బాగా ఇంజరీకి ప్రోన్ అవుతాయి. యూజువల్గా స్పోర్ట్స్ పీపుల్లో, క్రికెట్ ఆడే వాళ్ళకి, వాలీబాల్ ఆడే వాళ్ళకి, లేకపోతే ఏమైనా యాక్సిడెంట్లో కూడా ఇంజూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. వాళ్ళకి భుజం నొప్పి ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి యూజువల్గా మనం ఎంఆర్ఐ తీపిస్తే దాంట్లో మనకి ఆ రొటేటర్ కఫ్ టేర్ అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అని ఉంటుంది, దాని ద్వారా రిపేర్ చేస్తాం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ కీళ్ళ నొప్పులు ఎలా మొదలవుతాయి, ఎలా గుర్తుపెట్టాలి? అంటే కీళ్ళ నొప్పులు అంటే కీళ్ళ వాతం అని ఉంటుందండి. అది యూజువల్గా వెరీ ప్రిడామినెంట్ ఇన్ ఫీమేల్స్ అనమాట. 25 to 45 years మధ్యలో వాళ్ళకి ఎక్కువ వస్తాయి ఫీమేల్స్లో. అలా అని చెప్పి మేల్స్లో రాదని కాదు, మేల్స్లో కూడా వస్తాయి, బట్ ఇట్స్ ప్రిడామినెంట్ ఇన్ ఫీమేల్స్ అనమాట. వాళ్ళకి టిపికల్ సిమ్టమ్ ఏముంటుందంటే పొద్దున్న లేచినప్పుడు బాగా జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి, బిగుసిపోయి ఉంటాయి ప్రతి జాయింట్, మంచం మీద నుంచి లెగలేని పరిస్థితి ఉంటుంది అనమాట. అండ్ యాజ్ ద డే ప్రోగ్రెసెస్, అంటే రోజు గడిచే కొద్దీ కొంచెం నొప్పి తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అదే ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి రిక్వైర్డ్ బ్లడ్ టెస్టులు చేస్తామన్నమాట. రుమటైడ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ రిక్వైర్డ్ టెస్టులు చేసి కరెక్షన్ ఇది ట్యాబ్లెట్స్ పెడతాం అనమాట. ఓకే, అంటే ఈ జాయింట్ పెయిన్స్ సంబంధించి ఏదైనా కానీ, భుజం నొప్పి కానీ, మోకాళ్ళ నొప్పి కానీ, ఏది తీసుకున్నా కానీ చాలామంది నొప్పి అనేది మొదలైన తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేద్దామని అనుకోరు.
ఎక్కువ మంది పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు, అది రిపీటెడ్ గా కూడా ఆ పని చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? రిపీటెడ్గా పెయిన్ కిల్లర్స్ తీసుకోవటం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి, పొట్టలో పుండ్లు పడిపోతాయి, పర్ఫరేషన్స్ అంటే పర్ఫరేషన్స్ పడిపోతాయి అనమాట. దానివల్ల అందుకే యూజువల్గా మేము డాక్టర్స్ కూడా పెయిన్ కిల్లర్స్ మ్యాక్సిమం 5 days to 7 days మాత్రమే ఇస్తాం, అంతకన్నా ఎక్కువ ఇవ్వం. కానీ కొంతమంది రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ డ్యామేజ్ అవటం కానీ, పొట్టలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావటం కానీ, పొట్టలో బాగా మంట ఉండటం కానీ ఇలాంటివి ఉంటాయి. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. సాయి ప్రసాద్ గారు, హలో అండి. మ్యామ్ నమస్తే అమ్మా, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి, సమస్య అండి చెప్పండి. మ్యామ్ నాకు వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ లేదు నైట్ టైం కానీ ఈ నీ ఉంటుంది మ్యామ్, నీ దగ్గర పెయిన్ వస్తుంది. తర్వాత ఫింగర్స్ కూడా చేతి వేళ్ళు ఉంటాయి కదా, చేతి వేళ్ళు కూడా పెయిన్ వస్తుంది మ్యామ్. వాకింగ్ చేస్తున్నప్పుడు నీ పెయిన్ వస్తుంది. తర్వాత మామూలు టైంలో కూడా చేతి వేళ్ళు దగ్గర ఓన్లీ ఫింగర్స్ అండి. ఓకే అండి, డాక్టర్ గారు చెప్తారు. వాకింగ్ చేస్తున్నప్పుడు పెయిన్ వస్తుంది డాక్టర్. మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 45 సార్. 45. ఓకే, వాకింగ్ అనేది ఎక్కడ చేస్తారు మీరు? అంటే తార్ రోడ్డు మీద కానీ సిమెంట్ రోడ్డు మీద కానీ చేస్తారా? మట్టి రోడ్ సార్. మట్టి రోడ్ మీద చేస్తారు. స్కూల్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. ఓకే, గవర్నమెంట్ స్కూల్ చేస్తారు రెగ్యులర్ గా, మట్టి రోడ్ అది. ఓకే. మీకు కూర్చుని కింద కూర్చుని లేగవటం బాగానే చేయగలుగుతున్నారా, లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉందా? కింద కూర్చోడానికి ఇబ్బంది లేదు డాక్టర్, అంతా బాగానే ఉంది, కంఫర్ట్ గా ఉంది. బట్ ఏంటంటే నాకు ఈ చేతి వేళ్ళు ఉంటాయి కదా సార్, ఓకే, వేళ్ళు ఏవైతే మనకి జాయింట్స్ ఉంటాయో జాయింట్ పెయిన్ వస్తుంది. తర్వాత 3 fingers పెయిన్ వస్తుంది డాక్టర్. ఓకే, ఎప్పుడు పెయిన్ వస్తుందండి? లాస్ట్ 10 days నుంచి ఉంటుంది. యాక్చువల్ ఆర్థోపెడిక్ చూద్దాం అనుకున్నాను, లక్కీగా ఏదైనా ఛానల్ పెట్టి వార్తలు చూస్తున్నాను నేను. చూసినప్పుడు మీది ఒట్టి పెయినే వస్తుందా, తిమ్మిర్లు కూడా వస్తున్నాయా అండి? తిమ్మిర్లు ఏమి లేవు డాక్టర్, ఒట్టి పెయినే వస్తుంది. ఓన్లీ పెయిన్, అది కూడా చూసా స్కిన్ పడితే లాగుతుంటుంది కదా, ఓకే. అలా చిన్న పెయిన్ డాక్టర్. ఓకే, అదే ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. రిక్వైర్డ్ బ్లడ్ టెస్ట్లు, ఎక్స్రేస్ అవి తీసి చూసి దాన్ని బట్టి డిసైడ్ అవుదాం సార్ ఏముందో అనేది. ఓకే. సో డాక్టర్ అయితే ఇప్పుడు కాలర్ చెప్పినట్టుగా వాకింగ్ చేస్తున్నప్పుడు మోకాళ్ళ నొప్పులు రావడం, తర్వాత ఈ వేళ్ల నొప్పులు అనేవి ఎందుకు వస్తాయి అంటారు? ఆర్థరైటిస్? యూజువల్గా రుమటైడ్ ఆర్థరైటిస్లో వస్తాయండి, స్మాల్ జాయింట్ పెయిన్స్ అంటారు అనమాట. సో ఆల్ స్మాల్ జాయింట్స్, మన చేతికి కాళ్ళకి ఉన్న వేళ్ళన్నీ జాయింట్స్ అన్ని నొప్పి వస్తాయి. ఎస్పెషల్లీ మార్నింగ్లో ఎక్కువ ఉంటాయి వాళ్ళు, దాన్ని కీళ్ళవాతం అంటారు. రుమటైడ్ మార్నింగ్ స్టిఫ్నెస్, ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఈ పెయిన్ కిల్లర్స్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. రిపీటెడ్గా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పారు. సో ఎలాంటి సిమ్టమ్స్ అనేవి కనిపించినప్పుడు పెయిన్ కిల్లర్స్ జోలికి వెళ్లకుండా ఎంత త్వరగా డాక్టర్ని కన్సల్ట్ అయితే ఇనిషియల్గా ఎలాంటి టెస్టులు చేస్తారు మీరు? యూజువల్గా గ్యాస్ట్రైటిస్, బాగా సివియర్ గ్యాస్ట్రైటిస్ ఉంటుందండి వాళ్ళకి, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడే వాళ్ళకి. అంటే పొట్టలో మంట ఎక్కువ ఉంటుంది, పొట్ట ఉబ్బరంగా ఉంటుంది అనమాట గ్యాస్ట్రైటిస్ వల్ల. అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్, అంటే యూరిన్ సరిగ్గా రాకపోవటం, ఇట్లాంటి కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ కిడ్నీని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి. ఓకే. సో ఈ జాయింట్ పెయిన్స్ వీటి విషయానికి వస్తే కనుక రీప్లేస్మెంట్ అనేది, ముందు మోకాళ్ళ విషయానికి మాట్లాడుకుందాం. సో నీ రీప్లేస్మెంట్ అనేది ఎప్పుడు అవసరం పడుతుంది? అది నీ రీప్లేస్మెంట్ అనేది యూజువల్గా పేషెంట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. యూజువల్గా అదే చెప్పినట్టు డే టు డే యాక్టివిటీస్, ఎప్పుడైతే వాళ్ళ పెయిన్ వల్ల వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ చేసుకోలేకపోతున్నారు, అండ్ మెట్లు ఎక్కటం దిగటం చేయలేకపోతున్నారు, కింద కూర్చొని లేగలేకపోతున్నారు, అంటే కింద నేల మీదనే కాదు చిన్న స్టూల్ మీద కూడా కూర్చొని లేగవటానికి హెల్ప్ కావాల్సి వస్తుందో వాళ్ళకి యూజువల్గా రీప్లేస్మెంట్ అవసరం పడుతుందండి. ఓకే. సో షోల్డర్కి సంబంధించి రీప్లేస్మెంట్ అనేది? షోల్డర్ రీప్లేస్మెంట్ వెరీ రేర్ అండి. అంటే పూర్తిగా డ్యామేజ్, యాక్సిడెంట్లో ఏమైనా డ్యామేజ్ అయిపోయినా, లేకపోతే యాక్సిడెంట్లో రొటేటర్ కఫ్ మజిల్స్ అన్ని కంప్లీట్గా డ్యామేజ్ అయిన వాళ్ళకి షోల్డర్ రీప్లేస్మెంట్ చేస్తాం, కానీ ఇట్స్ వెరీ రేర్ కండిషన్ అండి. ఓకే. సో సివియర్ జాయింట్ పెయిన్స్ అంటే కీళ్ళ నొప్పులకు సంబంధించి ఏమైనా ఉంటాయి ఇలాంటి సర్జరీస్? రుమటైడ్ ఆర్థరైటిస్లో కూడా, మన కీళ్ళవాతంలో కూడా మోకాళ్ళు హిప్ జాయింట్ రీప్లేస్మెంట్స్ చేస్తామండి. ఎందుకంటే కీళ్ళవాతంలో కూడా బాగా అరుగుదల ఉంటుంది మోకాలు అండ్ హిప్ జాయింట్స్లో. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, సాంబశివరావు గారు. హలో అండి. నమస్తే అండి, సమస్య ఏంటి చెప్పండి. ఓకే. రైట్, ఓకే అండి, డాక్టర్ గారు చెప్తారు. ఓకే, ఎక్స్రే సాంబశివరావు గారు. హలో, ఎప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది సార్? నొప్పి ఎక్కువ ఎప్పుడు ఉంటుంది? నొప్పి పెద్దగా ఉంటుంది, ఒక
నడవలేకపోతుంది. అంటే నడవలేకపోతుందంటే అసలు ఇంటి నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నారు ఆవిడ? ఇంకా బయటకు వెళ్తుంది. వెళ్తుంది. ఓకే. ఎక్స్రే అన్న తీపిచ్చారా సార్? వాళ్ళు చూపించానండి. ఓకే. మరి ఎవరికైనా చూపించారా ఎక్స్రే? ఆపరేషన్ కూడా చేయడానికి లేదు, ఇక అయిపోయింది, టైం అయిపోయింది అన్నారు. అలా ఆపరేషన్ చేయటానికి ఉండదండి, టైం అయిపోతేనే ఆపరేషన్ చేస్తాం యూజువల్గా. అంటే మోకాలు టైం అయిపోతేనే ఆపరేషన్ చేస్తాం అన్నమాట. అది అందుకే ఒకసారి మళ్ళీ కన్సల్ట్ అవ్వండి, ఎక్స్రేస్ తీసుకెళ్ళి, లేకపోతే నా దగ్గరికైనా రండి, నేను చూసి చెప్తాను. ఈ టీవీలో చూసే డాక్టర్ గారేనండి మీరు? అవునండి. నమస్తే సార్. నమస్తే. రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ సాంబశివరావు గారు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు రామకృష్ణ గారు. హలో అండి. నమస్తే మేడం. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. నాకు నా ఏజ్ 65 అండి. ఓకే అండి. నడుస్తున్నప్పుడు ఏం పెయిన్ ఉండదండి, కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు మాత్రం రైట్ లెగ్ లో మోకాలు నొప్పి వస్తుందండి. ఒట్టి రైట్ లెగ్ లోనే వస్తుందా సార్? ఓన్లీ రైట్ లెగ్ లోనే వస్తుందండి. మెట్లు ఎక్కి దిగేటప్పుడు ఎక్కువ అవుతుంది? దిగేటప్పుడు అంత అనిపిస్తుంది, కానీ ఎక్కేటప్పుడు మాత్రం బాగా అనిపిస్తుంది. ఓకే. అంతకు ముందే ఏమన్నా పడ్డారా సార్ మీరు? మేడం సార్, అంతకు ముందే ఏమన్నా పడ్డారా మీరు? ఏం లేదు సార్. ఏం లేదు. యూజువల్ గా అదే నేను చెప్పినట్టు మెట్లు ఎక్కి దిగేటప్పుడు, కింద కూర్చుని లెగిసేటప్పుడు పెయిన్ ఎక్కువ అవుతుంటే అది అరుగుదల వల్లే సార్. అంటే దానికి మెడిసిన్స్ తో తగ్గుతుంది సార్ అది? అంటే అది ఎక్స్రే చూసిన తర్వాత డిసైడ్ చేయగలుగుతాం మెడిసిన్స్ తో తగ్గుతుందా లేకపోతే సర్జరీ అవసరం పడుతుందా అనేది. ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడాను సార్, ఆయిల్ ఒకటి, అది వాడినప్పుడు కొంత రిలీఫ్ అనిపిస్తుంది, కానీ అదే తగ్గలేదు. అదే అంటే మెడిసిన్ వాడిన రోజులు మీకు నొప్పి తగ్గినట్టే అనిపిస్తుంది సార్, ఒకసారి ఆపేసిన తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది. అదే అరుగుదల అనమాట. అరుగుదల వల్ల యూజువల్గా వాడినంతసేపు బాగానే ఉంటుంది, ఆపేసిన తర్వాత మళ్ళీ పెయిన్ వచ్చేస్తుంది. అందుకే ఒకసారి ఎక్స్రే తీపించుకుని రండి సార్. ఓకే. సో డాక్టర్, ఇందాక ఒక కాలర్ చెప్పినట్టుగా మోకాళ్ళు అరిగిపోయాయని చెప్పారు, నడవలేకపోతున్నారు, స్వెల్లింగ్ వచ్చేసిందని చెప్పారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ట్రీట్మెంట్ వాళ్ళకి ఆ కండిషన్లో ఉంటే? అదే ఏ స్టేజ్ ఆఫ్ అరుగుదలలో ఉందో చూసి దాన్ని బట్టి డిసైడ్ అవుతామండి. యూజువల్గా స్టేజ్ 1 and 2 వాళ్ళకి ఏంటి అంటే మెడికేషన్స్, ఫిజియోథెరపీ అండ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్తో పెయిన్ చాలా వరకు తగ్గుతుంది. అండ్ స్టేజ్ 3 and 4 వాళ్ళకి యూజువల్గా రీప్లేస్మెంట్ సర్జరీ అడ్వైస్ చేస్తామండి. ఓకే. సో ఇంకొక కాలర్ చెప్పినట్టు మెట్లు ఎక్కుతున్నప్పుడు చాలా మందికి మోకాళ్ళు ఇబ్బంది అని చెప్తున్నారు, కొంతమంది సౌండ్స్ వస్తున్నాయని కూడా చెప్తుంటారు కదా. అది కూడా అరుగుదల వల్లే. లేకపోతే అంటే యంగ్ పీపుల్లో సౌండ్స్ ఎందుకు వస్తాయి అని అంటే మన మోకాల్లో మెనిస్కస్ అనే లిగమెంట్ ఉంటుందండి మోకాల మధ్యలో, అది షాక్ అబ్జార్బర్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. అది ఇంజరీ అయినప్పుడు మన మోకాల్లో సౌండ్ వస్తూ ఉంటుంది. అంటే మడుచుకుని స్ట్రైట్ చేసేటప్పుడు కానీ, మెట్లెక్కి దిగేటప్పుడు కానీ, కూర్చుని లేసేటప్పుడు కానీ, లాకింగ్ ఎపిసోడ్ కానీ సౌండ్ కానీ వస్తుంది అనమాట. అది యూజువల్గా యంగ్ పీపుల్లో జరుగుతుంది. అదే పెద్దవాళ్ళు అబౌవ్ 55-60 years వాళ్ళకి సౌండ్ వస్తుంది అంటే అది అరుగుదల వల్ల వస్తుంది. సో యంగ్ పీపుల్కి ఏంటి అంటే అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? మెనిస్కస్ ఇంజరీ ఉంటే అదే ఆర్థ్రోస్కోపీ సర్జరీ వల్ల, ఆర్థ్రోస్కోపీ అంటే కీ హోల్ సర్జరీ అనమాట, కీ హోల్ సర్జరీ వల్ల దాన్ని రిపేర్ చేస్తాం, మెనిస్కస్ని రిపేర్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో అండి. హలో. హలో, నమస్తే అండి, సమస్య ఏంటో చెప్పండి. మేడం నమస్తే మేడం. మాట్లాడండి. మేడం నాకు కండరాలు కొంచెం 1 kilometer అట్లా నడిస్తే కండరాలు పట్టుకొని పోతాయి మేడం నాకు. ఓకే. ఆ కండరాలు పట్టుకొని పోతాయి, ఇట్లా తిమ్మెర్లు ఎక్కుతాయి మేడం నాకు, కాళ్ళు కానీ ఇట్లా పక్కలు కానీ. అది యూజువల్ 1 kilometer నడిస్తే. మీ వయసు ఎంత అండి? నా వయసు వచ్చేసి 48 సార్. 48. అదే ఒకసారి విటమిన్ డి, విటమిన్ B12, కాల్షియం టెస్టులు చేయించుకోండి సార్. యూజువల్గా విటమిన్ డి తక్కువ ఉన్నప్పుడే అట్లా కండరాల నొప్పులు ఎక్కువ వస్తాయి అన్నమాట. అవును సార్, కండరాల నొప్పులు భారీగా వస్తాయి సార్. ఇట్లా మెట్లు ఎక్కలేము, మెట్లు ఎక్కేటప్పుడు కూడా పక్కన పోతాయి. అదే అండి, ఒకసారి విటమిన్ డి టెస్ట్ చేయించుకుని తక్కువ ఉంటే దానికి సరిపడా టాబ్లెట్స్ తీసుకుంటే నొప్పి తగ్గుతుందండి. రైట్. ఓకే డాక్టర్, ఇందాక ట్రీట్మెంట్ కోసం మాట్లాడుతున్నప్పుడు ఆర్థోస్కోపీ అని చెప్పారు మీరు. సో అంటే ఏంటి, రెగ్యులర్ సర్జరీస్తో కంపేర్ చేస్తే ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఆర్థ్రోస్కోపీ అంటే చిన్న హోల్స్ పెట్టి జాయింట్ మీద కెమెరా అండ్ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ లోపల పంపిస్తామండి, జాయింట్ లోపలికి పంపించి అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటో చూసి దాన్ని ట్రీట్ చేసేదాన్ని ఆర్థ్రోస్కోపిక్ ప్రొసీజర్ అంటారండి. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే చాలా మినిమల్లీ ఇన్వేసివ్ అనమాట, ఎక్కువ పెద్ద కట్ ఉండదు, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, పోస్ట్ ఆపరేట్ అంటే సర్జరీ అయిపోయిన తర్వాత పెయిన్ తక్కువ ఉంటుంది, అండ్ రికవరీ ఫాస్ట్ ఉంటుంది. ఓకే. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు. నెక్స్ట్ వెంకటరత్నం గారు. హలో అండి. మేడం నమస్తే అండి, మాట్లాడండి వెంకటరత్నం గారు.
సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఏం లేదు సార్, నాకు వచ్చేసి కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయి సార్. మెట్లు ఎక్కాలంటే దిగాలంటే మోకాళ్ళ నొప్పులు సార్. వెంకటరత్నం గారు ఒక్కసారి మీ సమస్య మళ్ళీ క్లియర్ గా చెప్పండి, మీ వాయిస్ సరిగా లేదు. మేడం మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి మేడం. ఎడమకాలు వచ్చేసి. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి సార్? సార్ ఎప్పటి నుంచి ఉంది నొప్పి అలా? ఒక సంవత్సరం పైన అయింది సార్. ఓకే, మరి మీరు ఎవరైనా డాక్టర్ని కన్సల్ట్ అయ్యారా? కన్సల్ట్ అయినాను సార్, హైదరాబాద్ కన్సల్ట్ అయినాము, హోలిస్టిక్ లో అయినాం సార్. ఓకే, అది ఆయన వచ్చేసి ఆపరేషన్ అనే దానికి మేము రైతుల సార్ కొద్ది పని ఉందని చెప్పాను సార్. అందుకని ఏమన్నా టాబ్లెట్స్ ఇవ్వగలరా సార్? ఓకే, ఆ టాబ్లెట్ల వల్ల మరి ఏమన్నా తగ్గిందా అండి నొప్పి? టాబ్లెట్ వేసుకుంటేనేమో అంటే ఎంత నొప్పి వచ్చినా వేసుకోం సార్. 15 రోజులకోసారి, నెల రోజులకోసారి వేసుకుంటాం సార్. ఓకే, అంటే నొప్పి మీకు కంటిన్యూస్ గా రోజు ఉంటుందా అండి? కంపల్సరీ. ఇప్పుడు ఇందాక విన్నాను సార్ ఒక 5-6 మంది పేషెంట్ది. ఓకే, నాకు ఎడంకాలు మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా చాలా ప్రయాసం సార్. లెట్రిన్ పోవాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది సార్. మేము పల్లెటూరు మట్టి దాంతో కూడా నడిస్తే ఎక్కువ అయితే వదిలేసినాం సార్ వాకింగ్. అదే సార్, ఒక్కసారి హాస్పిటల్కి రండి. నేను మెడికవర్ హాస్పిటల్స్ చందన్ నగర్లో ఉంటాను. వచ్చి ఒకసారి మీ ఎక్స్రే అది తీసుకురండి, నేను చూసి మీకు చెప్తాను సార్ ఏం చేయాలో. అంటే సర్జరీ అవసరం పడుతుందా లేదా అప్పుడే అనేది నేను అది ఎక్స్రే చూసి మిమ్మల్ని చూసి చెప్పగలుగుతాను సార్. ఓకేనా? రైట్. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు రాజు గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే రాజు గారు, సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నాకు హిప్ రిప్లేస్మెంట్ అయింది మేడం. ఓకే, హిప్ రిప్లేస్మెంట్ అయింది, అయితే ఇంట్లో అయింది. అయితే ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తాను. ఏది మన ఇంప్లాంట్ అనేది మంచి క్వాలిటీ చేసుకుంటే ఎక్కువ సంవత్సరాలు వస్తుంది, లేకపోతే తక్కువ వస్తుంది అని చెప్పి అంటారు సార్. అసలు దాని గురించి కొంచెం చెప్తారా సార్? నేను ఇంట్లో చేసుకున్న ఆపరేషన్. ఓకే అండి, అదే డెఫినెట్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉన్నాయండి. అది ఆ క్వాలిటీ బట్టి మన్నిక అనేది ఉంటుంది. సో అది ఇప్పుడు మెటల్ అండ్ పాలీ అని ఉంటుంది, పాలీ అని ఉంటుంది, సెరామిక్ ఇంప్లాంట్స్ అనేవి ఉంటాయి. సో ఆ క్వాలిటీని బట్టి ఏంటి అని అంటే దాని మన్నిక ఎక్కువ రోజులు వస్తుందండి. మీ వయసు ఎంత అండి? ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. రైట్. ఓకే డాక్టర్, సో అయితే అంటే ఇప్పుడు కాలర్ అడిగినట్టు రీప్లేస్మెంట్ తర్వాత తను కొన్ని డౌట్స్ చెప్తున్నారు కదా, సో ఏంటి దానికి సొల్యూషన్? అంటే రీప్లేస్మెంట్ తర్వాత యూజువల్గా మనం ఏ జాయింట్ అయినా, హిప్ అయినా, నీ అయినా సరే రీప్లేస్మెంట్ ఎందుకు చేస్తాము అని అంటే టు గివ్ పేషెంట్ అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ అండి. అంటే ఎక్కువ దూరం నడవలేకపోతున్నాం పెయిన్ వల్ల, వాళ్ళకే మనం రీప్లేస్మెంట్ చేస్తాం అనమాట. అండ్ యూజువల్గా ఆఫ్టర్ ఎనీ రీప్లేస్మెంట్ హిప్ ఆర్ నీ ఇమీడియట్గా నెక్స్ట్ డే నుంచే నడిపించేస్తామండి. నడవటంతో పాటు వాళ్ళు ఫిజియోథెరపీ, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకుంటే రికవరీ యూజువల్గా 2 to 3 వీక్స్లో కంప్లీట్ రికవర్ అయిపోతారు. అండ్ కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు ఏంటంటే రికవరీ కొంచెం స్లో ఉంటుంది కాబట్టి మేబీ 4 to 6 వీక్స్ టైంలో కంప్లీట్ నార్మల్ లైఫ్కి వచ్చేస్తారు. ఓకే, సో డాక్టర్ అయితే మోకాలి లిగ్మెంట్ అలాగే మెనిస్కస్ లేకపోతే భుజం గాయాలు వచ్చినప్పుడు ఇందాక మీరు చెప్పిన ఆర్థోస్కోపీ ట్రీట్మెంట్ అంటే ఏ విధంగా చేస్తారు ఆ ట్రీట్మెంట్? దానికి అదే చెప్పినట్టు కీ హోల్స్ పెట్టి దాంట్లోకి కెమెరా అండ్ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ పంపించి, సో డిపెండింగ్ ఇప్పుడు ఏసిఎల్ టేర్ ఉంది అనుకోండి, దాన్ని అయితే వేరే చాట్ నుంచి కంట్రోల్ చేసి తీసి ఆ ఏసిఎల్ ప్లేస్లో రీప్లేస్ చేస్తామండి. అదే షోల్డర్లో ఏంటి అంటే 99% ఆఫ్ ద టైమ్స్ దాన్ని రిపేర్ చేస్తామన్నమాట. రొటేటర్ కఫ్ మజిల్స్ ఇంజరీస్ని రిపేర్ చేస్తామన్నమాట. ఎవరికి ఎక్కువ అవసరం పడుతుంది, ఏ స్టేజ్లో సజెస్ట్ చేస్తారు ట్రీట్మెంట్? ఏసిఎల్ ఇంజరీ అనేది యూజువల్గా స్పోర్ట్స్ ఇంజరీ అండి. అంటే క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ ఆడే వాళ్ళకి, లేకపోతే యాక్సిడెంట్స్లో ఏసిఎల్ లిగమెంట్ కంప్లీట్గా టేర్ అయిపోతుంది. సో డిపెండింగ్ అపాన్ ద టేర్, ఇఫ్ ద టేర్ ఇస్ అంటే పార్షియల్ టేర్ అంటారు, అంటే కొంచెమే తెగింది. పార్షియల్ టేర్ ఉన్న వాళ్ళకి యూజువల్గా మెడికేషన్స్ అండ్ ఫిజియోథెరపీతో రికవర్ అవుతారు. అదే కంప్లీట్ టేర్ ఆర్ నియర్ కంప్లీట్ టేర్ ఉన్న వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుందండి. ఓకే, సో అయితే డాక్టర్ చాలా మంది రీప్లేస్మెంట్ అనేది చేయించుకున్న తర్వాత ముందు లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో అలా మళ్ళీ ఆఫ్టర్ సర్జరీ అలా ఉండదు అని చాలా మంది భయపడుతుంటారు. పెద్ద అపోహ అండి. బట్ అది నేను చెప్పినట్టు డిపెండింగ్ అపాన్ ద ఏజ్, సమ్మన్ బిట్వీన్ 50 to 60 or 65 years యూజువల్గా 3 to 4 వీక్స్లో రికవర్ అయిపోతారు, కంప్లీట్ నార్మల్ లైఫ్ స్టైల్ వస్తుంది. సమ్మన్ అబోవ్ 75 years ఆర్ అబోవ్ 80 years కొంచెం 4 to 6 వీక్స్ టైం పడుతుందండి. బట్ దే విల్ బీ బ్యాక్ నార్మల్ లైఫ్ స్టైల్కి అయితే దే విల్ గెట్ బ్యాక్ టు ఇట్. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు డాక్టర్ అరుణ గారు. హలో అండి. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అరుణ గారు. సార్ నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. నాకు నమస్కారం. 5 years నుంచి మోకాళ్ళు నొప్పి సార్.
ఓకే నా ఏజ్ 47, అంటే నాకు 44 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఓకే అనుకున్నాను, అయితే బోన్స్ అదే మోకాలు తిప్పలు అరుగుతున్నాయమ్మా అని అన్నారు. ఓకే అండి. నేను సర్జరీకి వెళ్ళాలా లేకపోతే మెడిసిన్ తోనే నాకు క్యూర్ అవుతుందా? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. అంటే 47 years ఇస్ టూ ఎర్లీ ఫర్ సర్జరీ అండి. సో మీకు అంటే 44 yearsకే మీకు నొప్పులు ఎందుకు వచ్చినాయి అని ఎప్పుడైనా కీళ్ళవాతం సంబంధించిన బ్లడ్ టెస్ట్లు ఎప్పుడైనా చేయించుకున్నారా? చేయించుకున్నాం సార్, అదేం లేదు. ఓవర్ వెయిట్ ఏమన్నా ఉంటారా అండి? బరువు ఎక్కువ ఉంటారా మీరు? లేదు సార్, 67 kgs ఉన్నానండి. ఓకే, మీకు అంటే 47 years ఏజ్కి యూజువల్గా రీప్లేస్మెంట్ మేము అప్పుడే సజెస్ట్ చేయమండి. సో మీకు ఫిజియోథెరపీ అండ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటే డైలీ పొద్దున ఒక అరగంట, సాయంకాలం ఒక అరగంట ఎక్సర్సైజ్ చేసుకుని మజిల్ స్ట్రెంథన్ చేసుకుంటే నొప్పులు తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. రైట్. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు రత్నాకర్ గారు. హలో అండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా అమ్మగారికి 72 ఏళ్ళు సార్. ఓకే అండి. 2 నీ రీప్లేస్మెంట్ చేయించింది సార్ కిమ్స్ హాస్పిటల్లో. ఓకే అండి. సార్ ఏం చేసినా కొంచెం ఏంటంటే మార్చినప్పుడు మొత్తం కాలు వాపులు వస్తున్నాయి సార్ బాగా. ఎన్ని రోజులు అవుతుందండి చేపించి? సార్ 1 year దాటింది. ఓకే, ఆవిడ బాగానే నడుస్తున్నారా డైలీ? నడుస్తుంది సార్, నడిచినప్పుడు బాగా వాపులు వస్తున్నాయి సార్. మరి ఫిజియోథెరపీ తీసుకున్నారా? ఎక్సర్సైజెస్ అన్ని చేశారా? అప్పుడు ఆపరేషన్ చేయించినప్పుడు రెగ్యులర్ చేసింది సార్, 2-3 నెలలు చేయించాం సార్. దాని తర్వాత ఆవిడ చేసుకోవట్లేదా ఎక్సర్సైజెస్? చేసింది సార్, చేసింది కానీ ఇప్పుడు మామూలుగా ఇట్లున్నప్పుడే ఈ వాపులు బాగా వస్తున్నాయి సార్, నడిచినప్పుడు కానీ అది చేసినాం సార్. ఓకే, ఒక్కసారి ఎక్స్రే తీపించుకుని రండి సార్, చూస్తాను ఒకసారి. మీకు ఆ పాత ఎక్స్రే నువ్వు ఇప్పుడు లేటెస్ట్ ఎక్స్రే ఒకటి తీపించుకుని రండి సార్. ఓకే ఓకే. సో డాక్టర్, అయితే రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ గురించి మధ్యకాలంలో ఎక్కువ వింటున్నాం. ఏంటి దాని గురించి చెప్పండి? అంటే నార్మల్ జాయింట్ రీప్లేస్మెంట్తో పోలిస్తే ఏంటి దానికి సో difference? నార్మల్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే మనం బాగా అరిగిపోయిన లేకపోతే డ్యామేజ్ అయిన జాయింట్ని ఆర్టిఫిషియల్ జాయింట్తో రీప్లేస్ చేస్తామండి. దాన్ని నార్మల్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటారు. రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ ఏంటంటే డ్యామేజ్ అయిన పార్ట్ని మనం రీప్లేస్ చేయడానికి డ్యామేజ్ అయిన పార్ట్ని కట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ రోబోట్ అది చేస్తామన్నమాట. చేసినప్పుడు ఏంటంటే యాక్యురసీ అండ్ ప్రిసిషన్ బాగా కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ తక్కువ ఉంటుంది, అండ్ పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఓకే. సో అదే అది రోబోట్ మొత్తం రోబోటే సర్జరీ చేయదు. ఈ డౌట్ కూడా ఉంటుంది చాలా మంది. ఓన్లీ 10 to 15% మాక్సిమం 20% దాని పని ఉంటుంది. రెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ డాక్టర్. ఓకే. సో ఈ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ ఈ సర్జరీ తర్వాత పేషెంట్ ఎప్పటిలాగా మెట్లు ఎక్కడం కానీ వాకింగ్, రన్నింగ్ రోబోటిక్ చేయించుకున్నా నార్మల్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకున్నా సరే మెట్లు ఎక్కటం దిగటం అన్ని చేయొచ్చు. నార్మల్ బ్యాక్ టు నార్మల్ లైఫ్ స్టైల్. ఎంతకాలం పడుతుంది? అదే చెప్పాను కదా, 3 to 4 weeks యూజువల్లీ, అండ్ ఫర్ ఓల్డర్ పీపుల్ సమ్మన్ అబౌవ్ 75 years 4 to 6 weeks. ఓకే ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు రామకృష్ణ గారు. హలో అండి. హలో 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 రామకృష్ణ గారు, మేడం, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. మా ఆయనకి కొంచెం వెన్నుపూస ప్రాబ్లం అని చెప్తున్నారు. ఓకే. ఎవరు చెప్తున్నారు? కుడికాలు మొత్తం నడుము కానించి కుడికాలు మొత్తం నొప్పి మేడం, నడవలేకపోతున్నాడు. ఎన్ని రోజుల నుంచి అండి? ఒక 5 నెలల నుంచి ఉంది సార్. ఓకే, ఎంఆర్ఐ స్కాన్ ఏమన్నా తీపిచ్చారా? అన్నది స్కానింగ్ తీపిచ్చలేదు, మిగతా స్కానింగ్ అన్ని తీపిచ్చేసి మెడిసిన్స్ వాడుతా ఉన్నాను. మెడిసిన్స్ వాడినా తగ్గట్లేదా అండి? లేదండి. అయితే ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ ఆ ఫిలిమ్స్ పట్టుకుని రండి మేడం, ఒకసారి చూసి, అంటే 5 నెలల నుంచి నొప్పి తగ్గట్లేదంటే ఇంకా సర్జరీ అవసరం పడే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో డాక్టర్, అయితే ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ హై బీపీ ఉన్నవాళ్ళు, తర్వాత థైరాయిడ్ ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు, వీళ్ళు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్ళాలి అంటే ఫస్ట్ వాటిని క్యూర్ చేసుకోవాలని చెప్తుంటారు కదా, ఎలాంటి ప్రొసీజర్? యూజువల్గా అండి ఏ పేషెంట్కైనా మేము సర్జరీకి వెళ్ళేక ముందు సర్జికల్ ప్రొఫైల్ అని ఒకటి చేస్తామండి. సర్జికల్ ప్రొఫైల్ అంటే మన బాడీ అన్ని బ్లడ్ టెస్ట్,
హార్ట్ స్కాన్, ఈసీజీ, 2D ఎకో, చెస్ట్ ఎక్స్రే ఇవన్నీ చేసి, షుగర్ ఉన్న వాళ్ళకి HbA1c టెస్ట్లు అన్నీ చేసి ఏమన్నా ఎక్కువ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకుని అప్పుడు సర్జరీకి వెళ్తాం. యూజువల్గా జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీకి వచ్చే వాళ్ళందరూ కొంచెం ఏజ్డ్ పీపులే ఉంటారు. సో వాళ్ళందరికీ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అట్లీస్ట్ 50% ఆఫ్ దెమ్ ఇట్స్ వెరీ కామన్ అండి. ఓకే ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు వెంకట్ గారు. హలో అండి. నమస్తే మేడం గారు. నమస్తే వెంకట్ గారు, సమస్య ఏంటో చెప్పండి. అదే ఇది మేము కొద్దిగా వ్యవసాయం చేస్తాం మేడం గారండి. మ్మ్. నా వయసు 42. ఓకే. సాయంత్రం పొద్దున కూడా పనికి పోయి సాయంత్రం నిద్ర వెనక నొలక మచ్చ మీద 2 చేతులు ఒకసారి మర్చిపోయి వెనకాల అర్థం కావట్లేదు. 2 చేతులు వెనకాల పెట్టినప్పుడు లెగొట్టేది మేడం గారు. ఒకసారి క్లియర్ గా చెప్పండి, మీకు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఈవినింగ్ వచ్చిన తర్వాత ఒకసారి నిద్రలో అలిసిపోయినప్పుడు 2 చేతులు వెనక్కి పెట్టి నిద్రపోతాం నొలక మచ్చ మీద. ఓకే, చేతులు 2 వెనక్కి పెట్టలేకపోతున్నారట. ఓకే, షుగర్ ఉందా అండి? షుగర్ లేదు సార్. పెడుతున్నా సార్, కావేరి నిద్రలో ఒకసారి నిద్రలో వెనక 2 చేతులు వెనక్కి పెడతాం కదా ఓకే. నొలక మచ్చ మీద. 2 చేతులు వెనక్కి పెడితే భుజం నొప్పి వస్తుందండి? మళ్ళీ ఒకసారి లేచేటప్పుడు 2 లెగవట్లేదు సార్. అంటే పొద్దున్న లేచినప్పుడు లెగవట్లేదా? పొద్దున్న లేచినప్పుడు కాదు సార్, పొద్దాలు మేము వ్యవసాయం పనులు చేస్తాం కదా సార్. పొద్దున్నే సాయంత్రం పూట ఒక అర్ధగంట పనుకుంటాం. ఓకే. నెలక మచ్చ మీద 2 చేతులు ఒకసారి వెనక్కి పెడతాం కదా సార్. 2 చేతులు కలిపి వెనకాల నిలబడినప్పుడు ఒక అర్ధగంట లేచినప్పుడు కూడా మామూలుగా స్నానం చేద్దాం లేచినప్పుడు 2 చేతులు ఒకసారి, అంటే పొద్దాలు కాదు మరి ఎందువల్ల అప్పుడప్పుడు ఒకసారి 2 చేతులు లేకపోతే సార్ బలవంతంగా లేకపోతే వచ్చింది. ఓకే, లెగవట్లేదంటారా పైకి? అప్పుడప్పుడు ఒకసారి రండి, మీ బ్లడ్ టెస్ట్లు, ఎక్స్రే ఏమైనా తీపిచ్చారా? ఏమన్నా మాత్రలు వాడుతున్నారా? మల్టీవిటమిన్ టాబ్లెట్లు కానీ, విటమిన్ డి టాబ్లెట్లు కానీ? ఇంతవరకు అసలు ఒక టాబ్లెట్ లేదు సార్. కాదు మరి ఎందువల్ల ఏమి దాదాపు ఒక 10 days నుంచి వస్తుంది. అదే ఒకసారి రండి సార్, చూసి అప్పుడు డిసైడ్ చేద్దాం. ఓకే డాక్టర్, సో జాయింట్ రీప్లేస్మెంట్ తర్వాత ఫిజియోథెరపీ ఎంత ఇంపార్టెంట్ ఏం చెప్తారు? జాయింట్ రీప్లేస్మెంట్ తర్వాత ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ అండి. అది యూజువల్గా 2 weeks ఆఫ్ ఫిజియోథెరపీ చేసుకోమంటాం పేషెంట్ని. ఫిజియోథెరపీ అండ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది ఫస్ట్ 2 weeks ఆఫ్టర్ ద సర్జరీ, ఫస్ట్ 2 weeksలో వాళ్ళు చేసే ఫిజియోథెరపీ మీదే రెస్ట్ ఎవ్రీథింగ్ డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ద మోర్ దే డూ, ద మోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ దే డూ, ద ఫాస్టర్ ద రికవరీ అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వరుణ్ తేజ గారు. జాయింట్ రీప్లేస్మెంట్ సంబంధించి చాలా విషయాలు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్.